శ్రీ సత్యసాయిబాబా వ్రత కథ. శ్రీ సాయి అష్టోత్తర శతనామావళి. ఓం శ్రీ సాయి సత్యసాయి బాబాయ నమః. ఓం శ్రీ సాయి సత్యస్వరూపాయ నమః. ఓం శ్రీ సాయి సత్యధర్మపరాయణాయ నమః. ఓం శ్రీ సాయి వరదాయ నమః. ఓం శ్రీ సాయి సత్పురుషాయ నమః. ఓం శ్రీ సాయి సత్యగుణాత్మయే నమః. ఓం శ్రీ సాయి సాధువర్ధనాయ నమః. ఓం శ్రీ సాయి సాధుజనపోషణాయ నమః. ఓం శ్రీ సాయి సర్వజ్ఞాయ నమః. ఓం శ్రీ సాయి సర్వజనప్రియాయ నమః. ఓం శ్రీ సాయి సర్వశక్తిమూర్తయే నమః. ఓం శ్రీ సాయి సర్వేశాయ నమః. ఓం శ్రీ సాయి సర్వసంగపరిత్యాగినే నమః. ఓం శ్రీ సాయి సర్వంతర్యామినే నమః. ఓం శ్రీ సాయి మహిమాత్మనే నమః. ఓం శ్రీ సాయి మహేశ్వర స్వరూపాయ నమః. ఓం శ్రీ సాయి పత్రిగ్రామోద్భవాయ నమః. ఓం శ్రీ సాయి పత్రిక్షేత్ర నివాసినే నమః. ఓం శ్రీ సాయి యశః కాయ షిరిడీవాసినే నమః. ఓం శ్రీ సాయి అనాథనాథాయ నమః. ఓం శ్రీ సాయి జోడి ఆదిపల్లి సోమప్పాయ నమః. ఓం శ్రీ సాయి భరద్వజ ఋషి గోత్రాయ నమః. ఓం శ్రీ సాయి భక్తవత్సలాయ నమః. ఓం శ్రీ సాయి అపంతరాత్మనే నమః. ఓం శ్రీ సాయి అవతారమూర్తయే నమః. ఓం శ్రీ సాయి సర్వభయనివారణే నమః. ఓం శ్రీ సాయి ఆపస్తంభసూత్రాయ నమః. ఓం శ్రీ సాయి అభయప్రదాయ నమః. ఓం శ్రీ సాయి రత్నాకర వంశోద్భవాయ నమః. ఓం శ్రీ సాయి షిరిడీ సాయి అభేదశక్తవతారాయ నమః. ఓం శ్రీ సాయి శంకరాయ నమః. ఓం శ్రీ సాయి షిరిడీ సాయి మూర్తయే నమః. ఓం శ్రీ సాయి ద్వారకామాయి వాసినే నమః. ఓం శ్రీ సాయి చిత్రావతీ తటపుటపర్తి విహారిణే నమః. ఓం శ్రీ సాయి శక్తి ప్రదాయ నమః. ఓం శ్రీ సాయి శరణాగత త్రాణాయ నమః. ఓం శ్రీ సాయి ఆనందాయ నమః. ఓం శ్రీ సాయి ఆనందదాయ నమః. ఓం శ్రీ సాయి ఆర్తత్రాణపరాయణాయ నమః. ఓం శ్రీ సాయి అనాథనాథాయ నమః. ఓం శ్రీ సాయి అసహాయ సహాయాయ నమః. ఓం శ్రీ సాయి లోకబాంధవాయ నమః. ఓం శ్రీ సాయి లోకరక్షాపరాయణాయ నమః. ఓం శ్రీ సాయి లోకనాథాయ నమః. ఓం శ్రీ సాయి దీనజనపోషణాయ నమః. ఓం శ్రీ సాయి మూర్తిత్రయస్వరూపాయ నమః. ఓం శ్రీ సాయి ముక్తిప్రదాయ నమః. ఓం శ్రీ సాయి కలుషవిధూరాయ నమః. ఓం శ్రీ సాయి కరుణాకరాయ నమః. ఓం శ్రీ సాయి సర్వధారాయ నమః. ఓం శ్రీ సాయి సర్వహృద్వాసినే నమః.
ఓం శ్రీ సాయి సర్వపుణ్యఫల ఓం శ్రీ సాయి సర్వపుణ్యఫలప్రదాయ నమః. ఓం శ్రీ సాయి సర్వపాపక్షయకరాయ నమః. ఓం శ్రీ సాయి సర్వరోగనివారిణే నమః. ఓం శ్రీ సాయి సర్వబాధాహరాయ నమః. ఓం శ్రీ సాయి అనంతానుతికీర్తనాయ నమః. ఓం శ్రీ సాయి ఆదిపురుషాయ నమః. ఓం శ్రీ సాయి ఆదిశక్తయే నమః. ఓం శ్రీ సాయి అపురూపశక్తయే నమః. ఓం శ్రీ సాయి అవ్యక్తరూపిణే నమః. ఓం శ్రీ సాయి కామక్రోధధ్వంసినే నమః. ఓం శ్రీ సాయి కనకాంబరధారిణే నమః. ఓం శ్రీ సాయి అద్భుతచర్యాయ నమః. ఓం శ్రీ సాయి ఆపద్బాంధవాయ నమః. ఓం శ్రీ సాయి ప్రేమాత్మనే నమః. ఓం శ్రీ సాయి ప్రేమమూర్తయే నమః. ఓం శ్రీ సాయి సర్వాధారాయ నమః. ఓం శ్రీ సాయి ప్రేమప్రియాయ నమః. ఓం శ్రీ సాయి భక్తప్రియాయ నమః. ఓం శ్రీ సాయి భక్తమందారాయ నమః. ఓం శ్రీ సాయి భక్తజనహృదయ విహారాయ నమః. ఓం శ్రీ సాయి భక్తజనహృదయలయాయ నమః. ఓం శ్రీ సాయి భక్తపరాధీనాయ నమః. ఓం శ్రీ సాయి భక్తిజ్ఞానప్రదీపాయ నమః. ఓం శ్రీ సాయి భక్తిజ్ఞానప్రదాయ నమః. ఓం శ్రీ సాయి సుజ్ఞానమార్గదర్శకాయ నమః. ఓం శ్రీ సాయి జ్ఞానస్వరూపాయ నమః. ఓం శ్రీ సాయి గీతాబోధకాయ నమః. ఓం శ్రీ సాయి జ్ఞానసిద్ధిదాయ నమః. ఓం శ్రీ సాయి సుందరరూపాయ నమః. ఓం శ్రీ సాయి పుణ్యపురుషాయ నమః. ఓం శ్రీ సాయి ఫలప్రదాయ నమః. ఓం శ్రీ సాయి పురుషోత్తమాయ నమః. ఓం శ్రీ సాయి పురాణపురుషాయ నమః. ఓం శ్రీ సాయి అతీతాయ నమః. ఓం శ్రీ సాయి కాలాతీతాయ నమః. ఓం శ్రీ సాయి సిద్ధిరూపాయ నమః. ఓం శ్రీ సాయి సిద్ధసంకల్పాయ నమః. ఓం శ్రీ సాయి ఆరోగ్యప్రదాయ నమః. ఓం శ్రీ సాయి అన్నవస్త్రదాయాయ నమః. ఓం శ్రీ సాయి అన్నవస్త్రదాయ నమః. ఓం శ్రీ సాయి సంసార దుఃఖక్షయకరాయ నమః. ఓం శ్రీ సాయి సర్వాభీష్టప్రదాయ నమః. ఓం శ్రీ సాయి కళ్యాణగుణాయ నమః. ఓం శ్రీ సాయి కర్మధ్వంసినే నమః. ఓం శ్రీ సాయి సాధుమానసశోభితాయ నమః. ఓం శ్రీ సాయి సర్వమతసమ్మతాయ నమః. ఓం శ్రీ సాయి సాధుమానసత ఓం శ్రీ సాయి సాధుమానస పరిశోధకాయ నమః. ఓం శ్రీ సాయి ఓం శ్రీ సాయి సాధుకానుగ్రహ వటవృక్ష ప్రతిష్టాపకాయ నమః. ఓం శ్రీ సాయి సకల సంశయహరాయ నమః. ఓం శ్రీ సాయి సకల తత్వబోధకాయ నమః. ఓం శ్రీ సాయి యోగీశ్వరాయ నమః.
ఓం శ్రీ సాయి యోగేంద్రవందితాయ నమః. ఓం శ్రీ సాయి సర్వమంగళకరాయ నమః. ఓం శ్రీ సాయి శివశక్తి స్వరూపాయ నమః. ఓం శ్రీ సాయి సర్వసిద్ధిప్రదాయ నమః. ఓం శ్రీ సాయి సర్వసన్నివారిణే నమః. ఓం శ్రీ సాయి పాపనివారిణే నమః. ఓం శ్రీ సాయి ఆర్తిహరాయ నమః. ఓం శ్రీ సాయి శాంతమూర్తయే నమః. ఓం శ్రీ సాయి సులభ ప్రసన్నాయ నమః. ఓం శ్రీ సాయి భగవాన్ శ్రీ సత్య సాయి బాబాయ నమః. శ్రీ సత్య సాయి బాబా అష్టోత్తరం సంపూర్ణం. శ్రీ సత్యసాయి బాబా వ్రతకథ ద్వితీయాధ్యాయము. అవతార ప్రకటనము. ఉపాధ్యాయుడయున్న అన్న శేషమరాజు గారి ఇంటి వద్ద బుక్కపట్టణములో ఉంటూ 1940వ సంవత్సరము అక్టోబర్ 20వ తేదీన 8వ తరగతితో చదువుకు స్వస్తి చెప్పి షిరిడీ సాయి బాబాను తానని ప్రకటించినారు. రుజువు కోరిన తండ్రిగారి కోరికపై మల్లెపూలు చేతిలోనికి తీసుకుని విసరగా అవి సాయిబాబా అను తెలుగు అక్షరములు చూపించగా సాయిబాబా అను విశ్వాసం అక్కడ ప్రజలలో కలిగినది. అంటే నాడు షిరిడీలో నేడు పుట్టపర్తిలో అవతరించిన సాయిబాబా ఒక్కరేనని తెలిపినారన్నమాట. ఈనాటి సత్యనారాయణలో సత్య, ఆనాటి సాయిబాబా పదములను కలిపి సత్యసాయిబాబాగా పిలవనారంభించినారు. ఆనాటి నుండి భక్తుల కోసం, భక్తుల ఆనందం నిమిత్తం తల్లి కోరికపై పుట్టపర్తి గ్రామము చేరినారు. శ్రీ భగవాన్ సత్యసాయీసుని కరుణతో పాడి పంటలు సర్వసమృద్ధమయ్యి పూర్వపు స్థితిని మించి ఈనాడు ఎంతో మంది భక్తులకు మోక్షమునందించుచు పరంధామం అని ఆ పుట్టపర్తి క్షేత్రమును దర్శించిన ప్రతి ఒక్కరూ తెలుసుకోగలుగుతారు. పుట్టపర్తి నివాసి అయిన కరణం సుబ్బమ్మ గారు స్వామిని చిన్ననాటినే దేవుడని గుర్తించిన భాగ్యవతి. అల్లారు ముద్దుగా బాలసాయిని పెంచిన మాతృస్వరూపిణి. కరణం సుబ్బమ్మ గారింట్లో భజనలు చేస్తూ వచ్చిన వారికి భూత భవిష్యత్ వర్తమాన కాలములలో వారి వారి స్వవిషయములను చెప్పి వారికి సమస్య పరిష్కారము గావించి వారిలో భక్తి పెంచు నిమిత్తము బోధనలు సల్పెడివారు. తోటి పిల్లలందరినీ కొండపైనున్న చింత చెట్టు దగ్గరకు తీసుకువెళ్ళి కోరిన పండ్లు ఆ చెట్టు నుండి క్షణాలలో కోసి ఇచ్చి ఆనందపరిచేవారు. దానినే ఈనాడు కల్పవృక్షం అంటారు. స్వామి తమ దివ్యశక్తితో సర్వరోగ నివారణ చేయుచున్నారు. షిరిడీ సాయిబాబా తిరిగి పుట్టపర్తిలో అవతరించి లీలలు చూపుచున్నారని నమ్మినారు జనులు. సకల శక్తులు తనలోనే ఇముడ్చుకున్న ఘనుడైన శ్రీ సత్యసాయిబాబా వారు షిరిడీ సాయి అవతారం ఒక్కటే కాదు, మన పూర్వ అవతారాలు అదే సర్వదేవతా స్వరూపులనే విశ్వాసం భక్తుల మదిలో దృఢపడేందుకు సాయిదేవుని శక్తి గురించి ఉదాహరణకు కొన్ని. బాల్యములో తమ తోటి పిల్లలకు, ఊరివారికి, కొందరు పెద్దలకు స్వామి దశావతార రూపాలను దర్శనం ఇచ్చారు. స్వామి బాల్యములో అన్నగారి కుటుంబ సభ్యులకు హంపిలో 19/10/1947 నాడు తాను విరూపాక్షులు అన్న అనుభవం ఇచ్చారు. కుటుంబముతో సహా తిరుపతికి పోయిన కస్తూరి గారికి మూల విరాట్ స్థానములో నవ్వుతూ ఆహ్వానిస్తున్న సత్యసాయిని చూసి నిశ్చేష్టులయ్యారు. అక్కడ అందరికీ వెంకటేశ్వర స్వామి విగ్రహముగాను, వేరొకరికి మాత్రము సాయి వెంకటేశ్వరునిగాను సత్యసాయి ఇచ్చిన దర్శనం అపూర్వం. రష్యన్ శాస్త్రవేత్త పేరు ప్రొఫెసర్ బోరన్స్కీ. అతనికి దేవుడంటే నమ్మకం లేదు, కానీ జీవజాలం చుట్టూ ఉండే జ్యోతిర్మయ కాంతి తరంగాలను గుర్తెరగగల శాస్త్రవేత్త. ఈయన ఈ మధ్యకాలం ఒకసారి తన కెర్లియన్ కెమెరాతో స్వామిని ఫోటో తీయగా
పరమాద్భుతంగా స్వామి చుట్టూ గల కాంతి చక్రం విభ్రాంతినిగా చేసింది. వేదమాత భగవతి గాయత్రీదేవి వర్ణనలో తెలిపిన 5 వర్ణాల కాంతి సమూహాలు అనగా తెల్లని ముచ్చుపు కాంతి, గులాబీ వర్ణం, బంగారు వర్ణం, నీలవర్ణం, సూర్యుని వంటి తేజోమయ రూపాలు గల కాంతి వర్ణాలు స్వామి నుండి వెలువడి ప్రశాంతి సౌధాన్ని చుట్టి ఆకాశం వరకు అనంతంగా వ్యాపించి ఉన్నట్లుగా అర్థమైంది. తెలుపు శక్తికి, గులాబీ రంగు ప్రేమకు, నీలిరంగు అనంత వ్యాప్తికి, బంగారు వర్ణం ఆధ్యాత్మిక సంకేతాలు. ఇంతటి అద్భుత కాంతిపుంజం వెలువరుస్తున్న శ్రీ సత్య సాయీశ్వరుని దర్శించిన శాస్త్రవేత్త ధన్యజీవి. శాస్త్రిగారనే భక్తుడు పుటపర్తి వచ్చి స్వామి సందేశం వింటున్నప్పుడు శ్రీ సత్యసాయియే అయ్యప్ప స్వామిగా భావన కలిగింది. తదుపరి అయ్యప్ప దీక్షతో శబరిమలైపోతే అక్కడ మకరజ్యోతిలో స్వామి దర్శనం ఇచ్చి అభేదత్వం చూపారు స్వామి. ఏలిన నాటి శని అనగా 7.5 సంవత్సరాల కాలం జాతికరీత్యా పీడించే శని ఉన్నదని భయపడుతున్న ఒక భక్తునితో, నేనే శనిదేవతను, నన్ను పూజించమనగా భక్తుడు అలాగే పూజించి శనిదోష నివారణ పొందాడు. దైవానుగ్రహం ఉన్నవారికి నవగ్రహాలు ఏమీ చెయ్యలేవు అని అభయం అందించారు స్వామి. పాండురంగ విటులని వలె కొందరికి జ్యోతిర్మయ జగన్మాతగా, కొందరికి దత్తప్రభువుగా, ఇలా ఎందరెందరికో వారి వారి ఇష్టదేవతా దర్శనాలను ఇచ్చిన ఉదాంతాలు కోకొల్లలు. ఉన్నది ఒక్కడే భగవంతుడు. ఆయన విశ్వవ్యాప్త సర్వరూపి, సర్వనామి. అందువలన ఈ విశ్వవ్యాపిత భావానుభూతిని పొందగలందులకై ఈనాడు స్వామిని దర్శించి ఎంతో మేలు పొందుచు ఆనందించుచున్నారు దేశాలు వారు. శ్రీ సత్యసాయి వ్రతం ఇది 3వ అధ్యాయము సంపూర్ణం. శ్రీ సత్యసాయి బాబా వ్రత కథ 3వ అధ్యాయము. ప్రశాంతి నిలయ స్థాపనము. ఈనాడు సాయి భగవానులు సత్య, ధర్మ, శాంతి ప్రేమలను మానవులలో పెంపొందిస్తూ కామ క్రోధములను అంతరింపచేసి ఆదిదేవుడుగా వెలుగొందుచున్నారు. సందేహాత్ములకు, నాస్తికులకు, విమర్శకులకు బాబా సహజ ప్రేమతో, సమదృష్టితో జ్ఞానబోధన చేస్తూ అనంత ప్రేమతో భక్తుల హృదయాలను రజింపచేయు నిమిత్తము రుద్రాక్షమాలలు, పూజా విగ్రహములు సృష్టించి ఇస్తూ ఉంటారు. అనేక మంది భక్తులకు ఇది మహిమ అనిపించుచున్నది. కానీ స్వామికి సాధ్యం కాని కష్టతరమైనది లేనే లేదు. క్లిష్టమైన సమస్యనైనను క్షణాలలో సరిచేయగలరు స్వామి. అత్యుత్తమమైన దేవాలయ సంస్కృతి నేడు కొడగొట్టిన దీపం వలె మిణుకుమంటున్న స్థితిలో స్వామి దానికి పూర్వవైభవాన్ని తిరిగి సంతరింపచేయ సమకట్టారు. ఆలయాలు నిత్య కార్యక్రమ లోపం వల్ల తేజోరహితం కావడాన్ని గమనించిన స్వామి తమ రాకతో, స్పర్శతో, సంకల్పముతో పునరుత్తేజింప చేసిన కొన్ని పుణ్యక్షేత్రాలు కాశీలో తమ దివ్య హస్త చాలనముచే సృష్టించి అనర్ఘ్యమణిని ఆ విశ్వేశ్వరలింగంపై అలంకరించి ఈశ్వరుని మహిమ అవిచ్ఛిన్నముగా ప్రకాశించునని సెలవిచ్చారు. తదుపరి బదరీలో ఆలయ అధికారికులు కూడా తెలియని అత్యంత రహస్య ప్రతిష్టగా శంకరులచే ప్రతిష్ఠింపబడిన అదృశ్యముగా ఉన్న సానపట్టంతో కూడిన నేత్రలింగాన్ని తమ హస్తచాలనముతో వెలికి తెప్పించి దానిని గంగోత్రీజలముతో అభిషేకించి తమ హస్తచాలనమున సృష్టించిన సువర్ణ బిల్వపత్రములతోనూ తుమ్మిపూలతోనూ పూజలు చేయించి దానిని పునః శక్తివంతం గావించి తిరిగి దానిని ఆ రహస్య ప్రదేశములో ప్రతిష్ఠింపచేసిన లీల అనూహ్యమైనది. అన్ని వందల సంవత్సరములుగా అక్కడ స్వామివారిని నారాయణమూర్తిగానే భావిస్తూ వచ్చారు. సాంప్రదాయబద్ధమైన పూజారులు కూడా శ్రీ సత్యసాయి అంతర్లీనంగా ఉన్న లింగాన్ని వెలికి తెచ్చిన సంఘటన తర్వాత ఆ క్షేత్ర మహత్యాన్ని తెలిపే గ్రంథావలోకనం చేయగా
అందులో వారికి అవగాహన అయిన సత్యం ఆదిశంకరులు అంతర్గతంగా నేత్రలింగ ప్రతిష్టాపన చేశారన్న గోప్య విషయం తెలియవచ్చింది. ఆలయ పూజారులకు కూడా తెలియని ఆ రహస్య భేదనం వల్ల అందరికీ కనువిప్పు కలిగింది. స్వామి తమ ఈ దివ్య కార్యక్రమంలో శివకేశవుల ఆ అభేదతను, తమ యొక్క శివకేశవాతీత తత్వమును లోకులకు తెలియచేశారు. స్థల పురాణము, శాస్త్ర ప్రమాణము తెలిసిన పిదప పండితులు ఇది పరమసత్యమని సత్యసాయిని ప్రస్తుతించారు. అదే మాదిరి సంఘటన శ్రీశైల క్షేత్రపరంగా శివక్షేత్రమైన ఆ స్థలంలో ఆదిశంకరులు పాతాళగంగ సమీపమున శ్రీచక్రమును స్థాపించారన్న రహస్యాన్ని తెలుపుతూ పూజా విధులను సక్రమంగా నెరవేర్చుట ఆలయ అర్చకులకు విహితమనిది. మల్లికార్జున నామమునకు అర్థం తెల్లని మల్లె పువ్వు, గన్నేరు అని, భ్రమరం అంటే తుమ్మెద అని వివరించుచు అక్కడ కూడా బంగారు తుమ్మెపూలు సృష్టించి జలజల ఆ స్వయంభూ లింగముపై వర్షింపచేసి ఆ క్షేత్రమహిమ మరింత ఉద్దీపితం చేశారు. అలాగే మరొకటి, శివుని యొక్క అత్యంత శక్తివంతమైన ద్వాదశ పీఠాలలో సోమనాథ్ ఒకటి. చారిత్రాత్మకంగా ఈ క్షేత్రం ఎన్నోసార్లు దండయాత్రలకు, దోపిడీలకు గురి అయ్యి నష్టపోయింది. ఆదిశంకరులు కైలాసము నుండి తెచ్చిన పరమ పవిత్రమైన జ్యోతిర్లింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠ చేశారని చరిత్ర. దండయాత్రల సందర్భంగా నాటి భక్తులు బంగారు ఆభరణాలకు ప్రాధాన్యత ఇవ్వక ప్రాణత్యాగాలు చేసి ఆ జ్యోతిర్లింగాన్ని గుప్తం చేశారని, అప్పటి నుండి దాని ఆచూకీ ఎవరికీ తెలియదని పెద్దలు చెబుతూ ఉంటారు. అందువల్ల ఆ కైలాస జ్యోతిర్లింగం ఆచూకీ లేకుండా పోయింది. సత్యసాయి సోమనాథ్ క్షేత్రాన్ని స్వయంగా సందర్శించారు. శతాబ్దాలుగా ఆ అదృశ్య స్థితిలో ఉన్న ఆ కైలాస జ్యోతిర్లింగాన్ని తమ హస్తచాలనంతో ఆహ్వానించి తమ సమక్షములో అద్భుతమైన అర్చనలు జరిపించి పవిత్రీకరించి అత్యంత శక్తివంతం గావించి నిత్య పూజలకై అక్కడి పూజారులకు ఇచ్చారు. దీనిని చూసి ఆ రాష్ట్రవాసుల భక్తుల ఆనందం వర్ణనాతీతం. ఉత్తరప్రదేశ్లో అయోధ్యారాముని, బృందావనములో గిరిధారిని, ఆంధ్రప్రదేశ్లో భద్రాచలం, మహానంది క్షేత్రాలకు, మహారాష్ట్రలోని పండరీపురములో పాండురంగుని దర్శించి రుకుమాయికి మంగళసూత్రం సృష్టించి తామే ధరింపచేసిన సంఘటన అపూర్వమైనది. ఇలా భారతదేశంలోని ప్రముఖ క్షేత్రాలన్నింటినో ప్రత్యక్ష పరోక్ష ఉద్దీపన విధానాల ద్వారా స్వామి పునరుద్దీపనం చేసి మన వంటి భక్తులకు ఆధ్యాత్మిక ఉన్నతికి దాహోదం చేశారు. ఇలా భారతదేశంలోని ప్రముఖ క్షేత్రాలన్నింటినో ప్రత్యక్ష పరోక్ష ఉద్దీపన విధాల ద్వారా స్వామి పునరుద్దీపనం చేసి మన వంటి భక్తులకు ఆధ్యాత్మిక ఉన్నతికి దోహోదం చేశారు. విశ్వధారి శ్రీ సత్యసాయి బాబా వారు లోకోద్ధరణ నిమిత్తము పుట్టపర్తిలో ప్రశాంతి నిలయాన్ని నిర్మించి ప్రశాంతమైన వాతావరణాన్ని దర్శించే భాగ్యాన్ని మనలకు అందించారు. స్వామి ఉపన్యాసం, భజనలు విన్నవారి ఆనందం మరుపురాని మధురానందమే. స్వామి నామాన్ని స్మరిస్తూ చేసిన ప్రతి కార్యము సత్ఫలితము అందించటం నిశ్చయం. పవిత్ర భావములు మనలో నెలకొనగా స్వామి దర్శన భాగ్యముచే మనలో చిరాకు పరాకు తొలగి ఏకాగ్రత కలిగి మనశ్శాంతిని పొంది మన హృదయం ప్రశాంతి నిలయంగా మారి తనలో స్వామిని దర్శించున్నట్లు తీర్చిదిద్దుతుంది. ఇది 3వ అధ్యాయము సంపూర్ణం. శ్రీ సత్యసాయి బాబా వ్రత కథ 4థోధ్యాయము. ప్రేమ కరుణ స్వరూపం పర్తి సాయి. ప్రేమ కరుణలతో కూడిన స్వరూపము బాబావారు తమ భక్తులకు దేవీ విగ్రహములు, కంఠహారములు, ఉంగరములు, చిత్రపటములిచ్చుట తంత్రశక్తి కాదు, మంత్రశక్తి కాదు, దైవీ శక్తి యొక్క అనుగ్రహ ప్రభావమే. స్వామి సంకల్ప సిద్ధి అమోఘం. పూర్ణారోగ్యం లభించాలన్నా, శాంతి జీవనం గడపాలన్నా,
మానసిక ఆందోళన మరలా అన్నా ఆ సాయి స్మరణే మనకు శరణ్యం. సర్వకాల సర్వావస్థల యందు తమ దివ్య ఆశీస్సులను అందిస్తూ భక్తుల నెడబాయిరు బాబా. ప్రేమనే ఆయుధముగా ధరించిన యుగావతారులు స్వామి. సనాతన ధర్మములు రక్షించుటే సనాతన సారథి శ్రీ సత్యసాయి లక్ష్యం. స్వామి మార్గాన్ని అనుసరించి సనాతన ధర్మములను చెప్పినది చెప్పినట్లు ఆచరించటం భక్తుల ధ్యేయం కావాలి. శ్రీ సాయి అవతారతత్వమే ప్రేమతత్వము. స్వామిని దర్శించిన జన్మము ఎంతో విలువను సంతరింప చేసుకుంటుంది. 1958 మహాశివరాత్రి పర్వదినాన ఒక ఆధ్యాత్మిక మాసపత్రికను స్థాపించారు. దానికి సనాతన సారథి అని స్వామియే నామకరణం చేసి తామే సనాతన సారథి అయ్యి మాసపత్రిక రూపంలో భక్తుల గృహాలలోకి తద్వారా మనసులలోనికి చొచ్చుకొని వెళ్ళుచున్నారు. ధర్మ సంస్థాపన చేసి లోక కళ్యాణము గావించవలయునని నవవిధ భక్తి మార్గాల ద్వారా హృదయములు శుభ్రపరిచి భక్తుల మనసులు భగవంతుని మందిరాలుగా మార్చవలయునని శ్రీ సత్యసాయి సంకల్పము. సంధ్యావందనము త్రికాల సంధ్యలలో చేయవలసినది హితకర్మ. ఆ సందర్భముగా గాయత్రీ జపము నిత్యం అనుష్ఠింపుడని వటువులకే కాక సర్వులకు ఉద్దేశించి స్వామి ప్రబోధిస్తున్నారు. గాయత్రిగా ఉదయం, సావిత్రిగా మధ్యాహ్నం, సరస్వతిగా రాత్రి. ఏ దినమునాటి పాపాన్ని ఆనాడే తుడిచివేయగల సమర్థ మంత్రరాజమే గాయత్రి అన్నారు స్వామి. నేటి సంఘములో పుట్టినరోజును ఘనంగా చేసుకునే అలవాటు ఏర్పడి ఉన్నది. కానీ ప్రతి వ్యక్తికి 4 రకాల పుట్టినరోజులున్నాయంటారు శ్రీ సత్యసాయి. మొదటిది శిశువుగా జన్మించిన తేదీ, ఆహారం మరియు రక్షణ కోసం ఏర్పడ్డ జన్మ తేదీ. రెండవది శిశువుగా పెరిగి ఉపనయనం చేసుకున్న రోజు. ఆ రోజు అతనికి జ్ఞాననేత్ర సముపార్జనకు అవసరమైన మంత్రోపదేశం గాయత్రి లభించిన రోజు. ఆడ మగ అందరూ ఈ 2వ జన్మదినాన్ని జ్ఞాన జన్మదినంగా భావించవచ్చు. మూడవది మహర్షి ప్రోక్తమైన ఆత్మసాక్షాత్కారానికి అవసరమైన ఆధ్యాత్మిక అనుభవ జ్ఞానాన్ని ఆర్జించిన రోజు. ఇదియే విప్రత్వం. 4వది సాక్షాత్ అద్వైతానంద పరిబ్రహ్మ సాక్షాత్కారం అనుభవించిన రోజు. సాధారణ జన్మదినంతో తృప్తిపడక 4వ జన్మదిన ప్రాప్తి కొరకు ప్రయత్నించి నిర్విఘ్నంగా చెయ్యాలని స్వామి బోధ. తమ పూర్వ అవతారమైన షిరిడీ సాయిగా దుని నుండి విభూతి తీసి ఇచ్చేవారు. ఈనాడు స్వామి తమ దివ్యహస్తము నుండి సంకల్ప విభూతి సృష్టించి భక్తుల ఆర్తి హరిస్తున్నారు. వారి అనుగ్రహ చిహ్నమైన విభూతి ఎవరికి ఎచ్చట ఎలా అనుగ్రహిస్తారో ఊహించడం ఎవరికీ సాధ్యం కాదు. గురువాయూర క్షేత్ర శ్రీకృష్ణ విగ్రహానికి ఇరువైపులా దీపపు సమ్మెలలోని చమురును కీళ్ల జబ్బు ఉన్నవారు రాసుకున్నట్లయితే నయమవుతుందని నమ్మకం గురువాయూరు శ్రీకృష్ణ భక్తులకు ఉంది. ఒక సాయి భక్తుని ఇంట్లో దీపస్తంభములతో ఉన్న గురువాయూరు కృష్ణ ఫోటో ఉంది. ఫోటోలోని ఆ దీపస్తంభములు కొసల నుండి నూనె బొట్లు బొట్లుగా పడసాగింది. ఆ చమురును పరీక్షించగా అది గురువాయూరు క్షేత్రములో దీప సమ్మెలలోని చమురే అని నిర్ధారింపబడినది. ఇట్లా ఫోటో నుండి వచ్చిన చమురు కూడా కీళ్ల వ్యాధి పీడితులకు ఉపయోగించగా బాధ నివారించబడింది. ఫోటోలో నుంచి వచ్చేది పసుపు, కుంకుమ, విభూతి ఏమైనా దానికి కర్త స్వామి అన్న మాట స్పష్టం. పరోపకార సంబంధమైన గుణమే మానవునిలో దివ్యత్వాన్ని ప్రకాశింపచేస్తుంది. కనుక వ్యక్తులకు కానీ, సమాజమునకు కానీ, దేశమునకు కానీ, ప్రభుత్వానికి కానీ ఆదర్శాన్ని నిరూపించే నిమిత్తమయ్యి పుట్టపర్తి కుగ్రామములో యూనివర్సిటీ ప్రారంభించి ఎన్నో ముఖ్యమైన పట్టణాలలో లేని విమానాశ్రయం ఏర్పరచటం, 200 కోట్ల ధనముతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించి ఉచిత వైద్యాన్ని అందిస్తున్నారు. శ్రీ సత్యసాయి ఆశీస్సులతో ఈ ఆసుపత్రి ఎందరెందరికో ప్రాణదాత అయ్యింది. అయితే మెరుగైన ఉన్నత ప్రమాణములతో కూడిన వైద్య సేవలు ప్రజానీకానికి మరింతగా అందుబాటులోకి తెచ్చే ఉద్దేశంతో స్వామి ఆశయాలకు అనుగుణంగా, ఆదర్శాలకు ప్రతిరూపంగా, ఆలోచనలకు క్రియారూపంగా శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో
300 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 2వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను బెంగళూరు మహానగరం మందు వైట్ ఫీల్డ్లో నిర్మించడం జరిగింది. ప్రపంచంలో అతిపెద్ద సూపర్ హాస్పిటల్స్లో ఒకటైన ఈ ఆరోగ్యాలయంకు ఏ దేశం వారు, ఏ జాతి వారు, ఏ మతం వారు, ఏ కులం వారు వచ్చినా, కోటీశ్వరులు వచ్చినా, నిరుపేదలు వచ్చినా అందరికీ సమానంగా ఉచితంగా వైద్యం చేయబడుతుంది. ఎందరో రోగులు జీవితాలలో ఆశాకిరణాలను ప్రసరింపచేస్తూ వారి జీవన జ్యోతులను వెలిగిస్తూ సేవ అంటే ఇలా చెయ్యాలని నిదర్శనంగా చూపిస్తూ ధన్వంతర సాయి తానే వైద్య నారాయణమూర్తిగా ఆరోగ్యమును కలగచేస్తున్న స్వామిని దర్శించి అభయం పొంది భవరోగ నివారణ గావించుకొనుచున్నారు. ఎంతోమంది జనులు భక్తులుగా మారిరి. శ్రీ సత్యసాయి వ్రతం ఇది చతుర్థాధ్యాయము సంపూర్ణం. శ్రీ సత్యసాయి వ్రతం పంచమోధ్యాయము. ఇహపర సుఖదాయి సత్యసాయి. మాతృశ్రీ ఈశ్వరంబకు ఈ లోకం ఎంతో రుణపడి ఉంది. ఆమె స్వామిని 3 కోరికలు అడిగినందువలనే కదా మానవ జీవితానికి కావలసిన ప్రాముఖ్యత గల అవసరాలు ప్రేమతో తీర్చారు శ్రీ సత్యసాయి. సర్వజనులకు ఉచిత వైద్యం వలన ఆరోగ్యమే మహాభాగ్యం. ఉచిత విద్యలను ఆర్థిక లాభం, సత్ప్రవర్తన బ్రతుకు తెరువు ఏర్పడుచున్నాయి. ఈశ్వరాంబ ఊరికి మాత్రమే విద్యాలయం, వైద్యాలయం, నీటి సదుపాయం కల్పించమని కోరితే సాయిదేవుడు కోట్ల కొలది రూపాయలు ఖర్చు పెట్టి దేశములో అందరికీ అందేలా అనుగ్రహించారు. ఎన్నో ఏండ్లుగా త్రాగునీటికి బాధపడుచున్న అనంతపురం జిల్లా ప్రజల దాహార్తిని తీర్చటమే ధ్యేయంగా ఈనాడు ఒక మంచినీటి పథకం కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టబడిన ఈ ప్రాజెక్టు పేరు శ్రీ సత్యసాయి వాటర్ ప్రాజెక్టు. దీనిని కట్టించి రాయలసీమ ప్రజలకు శాశ్వతంగా మంచినీటి కొరతను తీర్చారు. సాయి భక్తుడైన ప్రతి వాని కుటుంబములో శాంతి సహనాలు, నీతి నియమాలు, కుటుంబ సభ్యులలో పరస్పర సహకార గుణాలు పెంపొందాలి. అలాంటి కుటుంబములో శాంతిగా జీవించే కుటుంబ సభ్యుడు తన పొరుగువానికి సహాయ సహకారాలు అందించగలుగుతాడు. కొబ్బరికాయ కొట్టడం లాంటి సాధారణ పూజా విధికి స్వామి అందించే అవగాహన. పగిలిన కొబ్బరికాయ మొలకెత్తే శక్తి ఎలా కోల్పోతుందో అదే మాదిరి జన్మనెత్తిన నాకు ఇదే చివరి జన్మ కావాలి అన్న ఆకాంక్షను వ్యక్తం చేయమని అర్థం అంటారు స్వామి. దైవము గురువై వచ్చిన అత్యస్థితి మనది. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపులు శ్రీ సత్యసాయియే అష్టగురు స్వరూపుడుగా మన మధ్య ఉన్న స్థితిని వినియోగించుకొని ఉత్తీర్ణతనందటం మన కర్తవ్యం. అడిగిన వారికి అడగని వారికి కూడా సరి అయిన మార్గాన్ని చూపే దివ్య మార్గదర్శి శ్రీ సత్యసాయి. అసాధారణ గురువు అనుగ్రహాన్ని అతి సాధారణులైన మనం పొందటానికి ఏకైక మార్గం పూర్ణ శరణాగతి. తల్లి, తండ్రి, స్నేహితుడు, గురువు, దైవము సర్వం సాయి భగవానులే. ఇహలోక సంబంధమైన బంధుత్వాలు శరీర మానసికాలు అస్వాస్థమైనవి. భగవంతునికి భక్తునికి గల బాంధవ్యము ఆత్మ సంబంధము శాశ్వతంగా ఉండేది. కన్న తల్లి అనగా ఆ ఒక్క జన్మకే తల్లి కాగా దేవుడు అన్ని జన్మలకు తల్లి. అహర్నిశలు ఆధారపడదగ్గ తల్లి, తండ్రి ఈ జన్మకు మాత్రమే సన్నిహితుడైన వ్యక్తి కాగా భగవంతుడు అన్ని జన్మలకు తండ్రి. కాన సతతం హితం చేకూర్చువాడు. అంతేకాక ఆత్మస్వరూపుడై మనలో నెలకొని ఉన్నాడు. ఒక భక్తుడు దారిలో నడిపిస్తున్నప్పుడు అతని వెంట అతని పాదముద్రలతో పాటుగా ఇంకొక జత పాదముద్రలు రావటం గమనించాడట. వెంటనే అతను ఇంకెవరవా అని ఆలోచనలో పడ్డాడు. వెంటనే ఉన్న భగవానుడు అవి నా పాదముద్రలే అని చెప్పారట. కొంతకాలానికి ఆ భక్తుడు కష్టాల్లో ఉన్నప్పుడు అతను నడిచే దారిలో ఒక జత పాదముద్రలే కనబడడం చూసి అతను తనలో అనుకున్నాడట, చూశావా, భగవంతుడు నా కష్ట సమయములో నన్ను ఆదుకొనుకోకుండా దూరంగా వెళ్ళాడు అని. భగవంతుడు నా కష్ట సమయములో నన్ను ఆదుకోకుండా దూరంగా వెళ్ళాడు అని. వెంటనే స్వామి జవాబుగా, నిన్ను నా చేతులపై మోస్తున్నాను, ఆ కనపడే పాదముద్రలు నీవి కావు, నావే అన్నారట. అలా ఉంటుంది భగవాన్ ప్రేమ.
నిజభక్తులు ఆపస్సమయములలో స్వామిని తలుచుకోవడం మరిచిన కాపాడిన సంఘటనలు ఎన్నో. నిజభక్తులు ఆపద సమయాలలో స్వామిని తలుచుకోవటం మరిచిన కాపాడిన సంఘటనలు ఎన్నో. పురుషులు, స్త్రీలు, పిల్లలు గల సాయి సంస్థలు వేరు విభాగాలుగా ఏర్పడి భజన మండలి, సేవాదళ్, మహిళా మండలి, అధ్యయన మండలి, బాల వికాసు చేతికి గల 5 వ్రేళ్ల వలె సమానంగా లేకపోయినా సమాజ సేవకు ఉపక్రమిస్తారు. ఇలా స్వామి అవతారోద్దేశ్యము మేరకు సంఘములో ఆధ్యాత్మిక పరివర్తన జరిగిపోతున్నది. శ్రీ సత్యసాయి బాబావారు ఇహమయమందు శ్రీ సత్యసాయి బాబావారు ఇహమయమందు మన కంట వెంట జంట ఇంట ఉంటూ మనకు పరమపదవి ప్రాప్తిని చేకూరుస్తున్నారు. కాలమెంతో విలువైనది. విలువైన కాలాన్ని మేము వృధా పరుచుకొనకుండా భగవాన్ శ్రీ సత్యసాయి మేము దర్శించు నిమిత్తము, ప్రార్థించు నిమిత్తము, సేవించు నిమిత్తము, మీ దివ్య చరణాలు అందుకొను నిమిత్తము కాలాన్ని వినియోగించుకునేలా ఆశీర్వదించుము. స్వామి హృదయానందము, నిత్యానందము అందుకునే నిమిత్తము మీ అమూల్య సహాయములు అందించుచుంటిరి. మాకు మేముగా చేయలేని పనులు భగవాన్ మీ యొక్క దివ్య సంకల్పము చేత క్షణాలలో మంచి ఫలితం వచ్చునట్లు పూర్తి గావింపగలుగుచున్నారు. సర్వదేవతాతీత స్వరూపులైన మీరు సర్వవేళలా మమ్ము రక్షించుచుంటిరని ప్రేమతో మేము ఆరాధించే అవగాహన మాకు కలుగు చేయుము స్వామి. మీపై విశ్వాసము ఉన్నందువలన మాలో దైవప్రీతి, పాపభీతి, సంఘభీతి, పరదోషణ, అలక్ష్యం తొలగించి పరాభక్తిని అనుగ్రహింపుము స్వామి. యజ్ఞయాగాదులు చెయ్యలేని వారము. భగవాన్ మా తృప్తి కోసం మీ యొక్క వ్రతమును ఆచరించి ఆనందం పొందు దివ్య సంకల్పము అందించము పర్తీస. ఖండాంతరములలో మీ భజనలు సల్పుతూ భక్తులెందరూ పరవశించుచు మీ దివ్యలీలలు గానం చేస్తూ మీ ప్రేమ కరుణలతో కూడిన దర్శనం కోసం తపిస్తున్నారు సాయీశ్వర. మమ్ము ఉద్ధరించే నిమిత్తం మానుష వేషధారివై వచ్చి ఎంతో శ్రమించుచున్న భగవాన్ మీ దివ్యచరణ సేవ చేయు మహాభాగ్యము మాకు అందించమని హృదయపూర్వకంగా వేడుకుంటూ శతకోటి ప్రణామములు చేయుచుంటిమి స్వామి. మీ ప్రేమ అనంతమైనట్టిది. అది అందుకోగలుగుటకు ప్రతిక్షణము ఆర్తితో సమయమన్నది వృధాపరచక మీ మార్గాన గమ్యం చేరుట ఉత్తమము. ప్రతి భక్తుని హృదయం ప్రశాంతి నిలయంగా మార్చమని కోరిక వెల్లడించే సమయములో మీకు ఆధ్యాత్మిక కథనం సమర్థించటం మా ధర్మం. ప్రభో శ్రీ సత్యసాయి, మాకు ఆ ప్రేమధనమును సంపాదించుకోగల శక్తినిచ్చి భక్తిని పెంచి అదే ముక్తి సోపానమయ్యేలా ఆశీర్వదించుము తండ్రి. ఏ జన్మలోని పుణ్యఫల ప్రభావము చేతనో మిమ్ము పూజించే సద్గతి పొందియుంటిమయ్యా. జన్మలకు మీ సన్నిధి చేరే దివ్య సంకల్పము చేసి మమ్ము ఆరాధించు ఆనంద సాయి. ఇది 5వ అధ్యాయము. శ్రీ సత్యసాయి వ్రతం సంపూర్ణం.